ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు స్వయం యొక్క సంపద గురించి మనం తెలుసుకుందాం. అంటే మన జీవితంలో సంపదలు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకోవాలి అంటే మొదటగా మీ యొక్క సామర్థ్యాల గురించి మీకు తెలియాలి. అయితే ముందుగా మనం విశ్వం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన విశ్వం యొక్క సంపదే మన యొక్క సామర్థ్యం అవుతుంది. మన విశ్వం అంతా కూడా సుసంపన్నంగా ఉంది. అది ఏ విధంగా అంటే ఈ విశ్వంలో ప్రతిదీ కూడా స్వేచ్ఛకి సంబంధించింది. స్వేచ్ఛని అనుసరించే ఉంటుంది. అందువలన ఎవరి సొంత సామర్థ్యం వారిదే అవుతుంది. సామర్థ్యాన్ని బట్టి మీకు సంపదలు ప్రసాదించబడతాయి. ఆ సామర్థ్యాన్ని బట్టి మీకు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. మీలో ఎక్కువ సామర్థ్యం ఉంటే ఎక్కువ అవకాశాలే వస్తాయి. మీ సామర్థ్యానికి మించినవి మాత్రం మీ ఎదుటికి ఎప్పుడూ రావు. అలా జరిగితే మీరు సమతుల్యతను కోల్పోతారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, మీరు ఎల్లవేళలా మీ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నంలోనే ఉంటారు. అందువలన మీ ఎంపికలు మారవచ్చు, మారకపోవచ్చు. అది కేవలం మీ స్వేచ్ఛ. ఈ సంపదలన్నీ కూడా మీకు మీ విశ్వాలలో ఉన్న భాగాల నుంచి మీకు ప్రసాదించబడతాయి. మీరు ఏ విశ్వాలకు, ఏ ప్రపంచాలకు సంబంధించిన వారైతే దానికి సంబంధించిన ఎంపికలే మీరు చేయగలరు. అందుకే మీరు మీ విశ్వాల యొక్క సామర్థ్యంతోటే కొనసాగుతారు. కావున మీ సామర్థ్యం ఆ విశ్వానిదే అవుతుంది. మీ సమతుల్యతే ఆ విశ్వపు సమతుల్యత అవుతుంది. ఇప్పుడు మీ విశ్వ సౌందర్యం గురించి తెలుసుకుందాం. అంటే మీ సహజత్వం గురించి. మీ సహజత్వం అనేది చాలా సౌందర్యవంతమైంది. ఇది వర్ణించడానికి వీలు లేనిది. ఆ సహజత్వాన్ని అనుభూతి చెంది తెలుసుకోవడమే తప్ప దానిని వర్ణించే వీలు ఏమాత్రమూ లేదు. ఈ విశ్వ సౌందర్యాన్ని నేను కూడా వర్ణించలేను. ఈ సౌందర్యాన్ని మీరే తెలుసుకోవాలి, మీరే అనుభూతి చెందాలి. ఈ విశ్వంలో ఉన్న సహజ సౌందర్యమే మీ సౌందర్యం అవుతుంది. మీ సహజ స్వభావం, మీ స్వేచ్ఛ, మీ అనుభూతులు, మీ ఉద్దేశాలు, మీ సహకారం, మీ సమర్థత, మీ సోదరభావం, ఇవన్నీ మీ సహజ సంపదలే. ఇవే మీ సౌందర్య చిహ్నాలు. వీటిని గుర్తించండి, మీ ఎరుకను పెంచుకోండి. మీలో ఉన్న ఈ సౌందర్యమే నేనుగా ఉన్నాను. ఇది మీరు తెలుసుకుంటే నన్ను చేరినట్లే. మరి మీరు నన్ను చేరే సమయం ఇదే. మరి మీరు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. ఇది మీరు గ్రహించినప్పుడు మీ తీరు మారుతుంది. ఇక ఇప్పుడు మీ యొక్క సుందర చైతన్య స్థితుల గురించి తెలుసుకుందాం. మీరందరూ చేతనావస్థలో ఏ చైతన్య స్థితిలో మీరుంటున్నారో మీరు తెలుసుకోవాలి. మీ చేతనావస్థలను అర్థం చేసుకోవడం అనేది మీ స్థితులపై ఆధారపడి ఉంది. కానీ మీ చేతనావస్థను అర్థం చేసుకునే స్థితిలో మీరు ఉండి తీరాలి, లేదంటే సందిగ్ధంలో పడతారు. ఇక్కడ అందరి చేతనావస్థలు వేరువేరుగా ఉంటాయి. మీ చేతనావస్థలో ఉన్న ప్రత్యేకతలను మీరు గమనించవచ్చు. మీ జీవన విధానం, మీ యొక్క సౌందర్యం, మీ యొక్క దరహాసం, మీ అందలి భావాలు, మీరు మాట్లాడే తీరు, మీ యొక్క స్థితిగతులు, అవి ఏవైనా కానీ మీ చేతనావస్థపైనే ఆధారపడి ఉంటాయి. అయితే చేతనావస్థ మాత్రం మీ చైతన్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మీ సామర్థ్యాలు కూడా మీ చైతన్య స్థితిపైనే ఆధారపడి ఉంటాయి. కనుక మీ యొక్క చైతన్య స్థితిని మార్చుకుంటే మీ ప్రత్యేకతలన్నీ కూడా మార్పు చెందుతాయి. మీ భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీలో ఉన్న చైతన్య స్థితులే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీరు మీ ఇచ్ఛానుసారం నడవాలనుకుంటారు, కానీ మీరు మీ సామర్థ్యాన్ని అనుసరించి మాత్రమే నడవాలి. లేదంటే మీ కష్టాలకి బాధ్యులు మీరే అవుతారు. మీ ఇచ్ఛ వేరు, మీ సామర్థ్యం వేరైనప్పుడు అసమానతలు చోటు చేసుకుంటాయి. మీ స్థితులను అనుసరించి మీకు ఎదిగే అవకాశాలు ఇవ్వబడతాయి. అవి మీ చేత గుర్తించబడాలి.
అంతే. మీరు గుర్తించిన మరుక్షణం మీ స్థితులను దాటి ముందుకు పోగలుగుతారు. ఈ విధంగా మీరు ఉన్నత స్థితులను పొందుతూ ఉంటే మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే మీ సామర్థ్యాలకు అనుగుణంగా మీ ప్రయాణాలు ముందుకు పోవాలే తప్ప మీ ఇచ్ఛానుసారం కాదు. మీ ఇచ్ఛను అనుసరించి ఇక్కడ ఏదీ జరగదు. ఒకవేళ జరిగినా అది సత్ఫలితాలను ఇవ్వదు. కనుక మిత్రులారా, మీ చైతన్య స్థితి మీ జీవితము అని గ్రహించండి.